హలో నాన్న. హలో. హలో అమ్మా. ఏరా నాన్న, ఏం చేస్తున్నావు? తిన్నావా? అదే అమ్మా తిన్నికే వచ్చాను. అవునా, ఇందాకే లేచా. సరే. ఏమైంది పొద్దున్నే కాల్ అదే అమ్మా చేసావు? ప్రమోషన్ విషయం. ప్రమోషన్ వచ్చేసిందా నాన్న? అదే అమ్మా అది నేను యాక్చువల్గా జాబ్కి రిజైన్ చేశానమ్మా. ఏం మాట్లాడుతున్నావురా ఆ, నువ్వు? అది ఇంట్లో పరిస్థితి తెలిసి కూడా ఏం చేద్దామని అది రిజైన్ చేసావురా నువ్వు? ఏం చేద్దామంటే అంటే అమ్మా స్ట్రాబే సేవింగ్స్ ఉన్నాయి కదమ్మా, తీసుకొని కొంచెం దాంట్లో కొంచెం అమౌంట్ తీసుకొని వేరే బిజినెస్లో ఐడియా ఉందమ్మా, దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. బిజినెస్సా? ఆ? అక్క సేవింగ్స్ తీసుకుంటావా? ఏమండి, ఆ, చూడండి అది ఏం మాట్లాడుతున్నాడు. హలో. ఏం మాట్లాడమంటావు? హలో. హలో ఆది, వాడు మన గురించి ఏమైందిరా? ఆలోచించుంటే ఇలా రిజైన్ చేసేవాడా? బిజినెస్ అంటున్నారు. అలా కాదు. సరేలే, నువ్వేం చేసినా ఆలోచించి చేస్తావు. నేను ఇక కాసేపట్లో వాడితో అమౌంట్ నేను మాట్లాడను. సెండ్ చేస్తాను. సరే, నేను చూసుకుంటా. ఒకసారి మాట్లాడు వాళ్ళతో. నువ్వు టెన్షన్ పడకు, అమౌంట్ సెండ్ సరే. చేస్తాలే. నేను తీసుకున్న డెసిషన్ రైటో రాంగో తెలియదు, కానీ తీసుకోకుంటే రిగ్రెట్ అవుతా అనిపించింది. అయితే మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి బ్రో? ఇద్దరు ఫ్రీలాన్స్ అని చూసిన బ్రో కెమెరామ్యాన్కి. వాళ్ళిద్దరికి ఫోన్ చేశా, వాళ్ళే వస్తా అన్నారు. ఇప్పుడు వస్తా అన్నారా? వాళ్ళే ఫోన్. హలో, రావట్లేదా? ఇప్పుడు చెప్తే ఎలా అండి? సర్లేండి. రావట్లేదా? మరి ఇంకోటైనా వస్తున్నాడా? భయా భయా, ఇటు 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 వచ్చేసి. ఇతనేనా? హాయ్ బ్రో, మై నేమ్ ఇస్ చెర్రీ. జీమెయిల్ ఆదిత్య. చక్రవర్తి అని ఉంది. అది కూడా నా పేరే. నైస్ మీటింగ్. ఓకే బ్రో, షూట్కి వెళ్ళిపోదాం పదా. అది స్క్రిప్ట్ రా, కూర్చోండి స్క్రిప్ట్తో పర్లేదు. పనేం లేదు బ్రో, ఫస్ట్ షూట్ చేసేద్దాం పదా. ఓకే అలా కాదు బ్రో, స్క్రిప్ట్ ఒకసారి విని డిస్కస్ చేద్దాం మనం అందరం. బ్రో, డిస్కషన్ ఏం లేదు, మీకు ఆల్రెడీ కాల్ చేసి చెప్పా నేను 2 days ఉంటానని. నాకు కాదు తను. ఓకే సారీ మీకు. బట్ మనం ఏంటంటే ఒకసారి స్క్రిప్ట్ విని స్టోరీ డిస్కషన్ చేస్తే బ్రో, బాగుంటుంది. నేను ఉండేది 2 days, అంతకు మించి నేను ఉండలేను. కూర్చో, స్టోరీని ఫస్ట్. అది బ్రో స్టోరీ. సూపర్ ఉంది బ్రో సూపర్ ఉంది బ్రో. బ్రో తీద్దాం బ్రో. తీద్దాం తీద్దాం బ్రో. తీద్దాం బ్రో. తీద్దాం బ్రో. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా. వాళ్ళు తీసే కదా బ్రో. నచ్చిందా? చాలా బాగుంది బ్రో. ఫ్రేమ్స్ బాగా పెడుతున్నావు, కెమెరా బాగా హ్యాండిల్ చేస్తున్నావు. ఎందుకు 2 days అని టైం లిమిట్ పెట్టుకున్నావు? కొద్దిగా టైం ఇస్తే నీకు కూడా మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతుంది కదా. ఇది ఒకసారి చూపి. క్రేజీ పెట్టే కదా ఫ్రేమ్స్, ఎందుకు ఇలా టైం లిమిట్ పెట్టుకున్నావు? యాక్చువల్లీ నేను ఒక స్టూడెంట్ని బ్రో. నాకు కెమెరా హ్యాండ్లింగ్ అండ్ షూట్స్ అంటే చాలా ఇష్టం, కానీ కెమెరాని ఎఫర్ట్ చేసేంత పైసలు నా దగ్గర లేవు. లాస్ట్ టైం హాలిడేస్ ఉన్నప్పుడు ఈ కెమెరాని నేను 2 weeks కోసం రెంట్కి తెచ్చుకున్నా బ్రో. యాక్చువల్లీ ఈ కెమెరా నాది కూడా కాదు, రేపటితో దీని టైం అయిపోద్ది. దీనికి రెంట్ పైసలు ఎలా అని ఆలోచిస్తుంటే మీ నుంచి కాల్ వచ్చింది. బట్ ఈ 2 days మీతో ట్రావెల్ చేసినందుకు మన మధ్య ఒక మంచి బాండ్, అలాగే మీ స్టోరీ పైన నమ్మకం వచ్చాయి. పర్లేదు బ్రో, ఈ కెమెరా రెంట్ నేను మేనేజ్ చేసుకుంటాను. మన ఫిలిం మంచిగా వస్తే చాలు. మీ సక్సెస్ని నా పర్సనల్ సక్సెస్గా ఫీల్ అవుతాను. ఓకే. తారా తారా తారే రా రే తారా